హాయ్ ఎవ్రీవన్, నేను మీ సంధ్యారాజ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొబ్బరితో పులిహోర చేశాను. కొబ్బరితో ఎప్పుడు చట్నీస్ స్వీట్సే కాకుండా ఇలా పులిహోర కూడా చేసి పెట్టండి. పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ కొబ్బరి పులిహోరకి ముందుగా మనము ఒక కొబ్బరిలో సగం ముక్క తీసుకున్నాను. దాన్ని నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఒక గంట సేపు. ఎందుకంటే కొబ్బరి పెంకు త్వరగా రావాలి అంటే మనం కొబ్బరి ముక్కను ఒక 1 అవర్ పాటు అలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత తీయడానికి చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు శ్రావణం కదండి, అందరి ఇళ్ళల్లో కొబ్బరి ఉంటూనే ఉంటుంది కదా. తప్పకుండా అందరూ ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. ముందుగా తొక్క తీసిన కొబ్బరిని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. వాటిని మిక్సీ గిన్నెలో వేసుకొని పులిహోరకి సరిపడా పచ్చిమిర్చి వేసుకున్నాను. అందులో కొంచెం కరివేపాకు, కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. నేను కొబ్బరిని మరీ మెత్తగా పట్టుకోలేదండి. మీరు కొబ్బరి మెత్తగా కావాలంటే మెత్తగా కూడా పట్టుకోవచ్చు. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. అది వేడయ్యాక కొన్ని పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం డైరెక్ట్ పోపు వేసి అందులో వేసుకోవచ్చు, కానీ నేను సెపరేట్గా వేయించుకొని లాస్ట్లో వేస్తాను. పల్లీలు మంచిగా ఫ్రై అయినాక తీసి నెక్స్ట్ కొంచెం మినపప్పు, శనగపప్పు కూడా వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అందులోనే మనం పోపు వేసుకుందాం. ఆయిల్ వేడిగానే ఉంది కదా, అందులో ఒక చెంచా ఆవాలు, ఒక చెంచా జీలకర్ర, 3 ఎండుమిర్చి వేసుకొని మంచిగా వేగనివ్వాలి. నెక్స్ట్ కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు, చిటికెడు పసుపు వేసి వాటిని మొత్తం ఆయిల్లో పట్టేలాగా కలుపుకోవాలి. కొబ్బరిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఫ్రై అయిన తర్వాత ఒక నిమ్మకాయని పిండుకోవాలి. ఎందుకంటే పులిహోర అన్నం కదండి, పుల్లగా ఉండాలి కదా, అందుకని నేను నిమ్మకాయ పిండుకున్నాను. మీరు నిమ్మకాయకి బదులుగా మామిడికాయ తురుము కూడా వేసుకోవచ్చు. పులుపు కోసం ఎక్కువ కావాలంటే 2 నిమ్మకాయలు వేసుకోండి, లేదంటే ఒక నిమ్మకాయ సరిపోతుందండి. అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి కూడా పులుపు వేసుకోవాలండి. పులుపు కొబ్బరికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాను. నెక్స్ట్ అందులో మనం వడ్డి పెట్టుకున్న రైస్ను వేసి రైస్కి కొబ్బరి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. వేడివేడిగా వండుకున్న రైస్తో చేసుకోవచ్చు, లేదంటే మిగిలిన చల్లని అన్నంతో కూడా చేసుకోవచ్చు. బాగా కలిసింది కదా. సాల్ట్ ఎలా ఉందనేది పోవాలి. నెక్స్ట్ అయ్యేటప్పుడు కొంచెం వేసుకున్నాము, మళ్ళీ రైస్లో కూడా వేసుకున్నాం కదా, చూసి వేసుకోండి. సాల్ట్ అవసరం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. బాగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలని, మినపప్పు, శనగపప్పు రైస్ మీద వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని కొత్తిమీర వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పులిహోర రెడీ అండి. కొబ్బరి హెల్త్కి చాలా మంచిది కదా. ఓసారి కొబ్బరి పులిహోర ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. పులిహోర రెడీ అయింది కదండి. దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే పులిహోర రెడీ అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. టేస్ట్ ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయండి, మర్చిపోకండి.